మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రవి నక్షత్రం మీద ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆ గ్రహ దశ మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ దశ మీకుందా అంటే, రవిగ్రహం అంటేనే ఆత్మకారకుడు, గ్రహాలకి రాజు. మరి ఈ రవిగ్రహం సింహరాశికి అధిపతి, మేషరాశిలో ఉచ్చు పొందుతారు. మరి రవిగ్రహం మేషరాశిలో కృత్తికా నక్షత్రం ఉంది, వృషభంలో కృత్తిక ఉంది, ఉత్తర సింహరాశిలో 1వ పాదం, మిగతా 3 పాదాలు కన్యలో, ఉత్తరాషాఢ 1 పాదం, మళ్ళీ 3 పాదాలు మకర రాశిలో ఇట్లా ఉంటాయి. మరి అగ్ని భూతత్వ రాశులకి అధిపతి ఈయన అగ్ని భూతత్వ రాశుల్లో ఈ రవిగ్రహ నక్షత్రాలు ఉన్నాయి. మరి రవిగ్రహం మీ జన్మ లగ్నానికి ఏ ఆధిపత్యం వచ్చి ఉన్నారు చూసుకోండి. ఒకటే ఆధిపత్యం వస్తారు, 2 రావు కాబట్టి. మేషం అయితే పంచమానికి, వృషభం అయితే చతుర్థానికి, మిథునం అయితే తృతీయానికి. మిథున లగ్నం అయ్యి రవి 3వ భావానికి ఆధిపత్యం వహించి, మరి ఈ రవి నక్షత్రం ఇంకా మేషంలో ఉన్నారు. మేషంలో మీకు రవి నక్షత్రం మీద ఏదైనా గ్రహాలు ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. ఇట్లా అన్నమాట. ఇప్పుడు రవి నక్షత్రం మీద రవి గ్రహమే ఉంటే, ఆ రవి జన్మ లగ్నానికి శుభుడైతే పర్వాలేదు, పాపి అయినా పర్వాలేదు. ముఖ్యంగా 6వ భావం ఆధిపత్యం వచ్చి రవి నక్షత్రం మీద రవి ఉంటే అది ఎక్కడ మీన లగ్నానికి వర్తిస్తుంది. ఓకేనా. మంచి శత్రుజయం ఉంటుంది, వీరికి శత్రువులు అన్న వాళ్ళు ఉండరు, అన్ని విధాలా బాగుంటుంది. మరి రవి దశ వస్తే, ఇంకా రవి నక్షత్రం మీద చంద్రుడు ఉంటే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువ కలిగి ఉంటారు. మరి చంద్రుడు ఎక్కడ ఉచ్చు పొందుతారండి? ఈ వృషభ రాశిలోనే కృత్తికా నక్షత్రంలో ఉచ్చు పొందుతారు. బహుశా 3వ పాదం ఏదో పొందుతారు. చాలా బ్రైట్గా ఉంటారు వీళ్ళు, మనోధైర్యం ఎక్కువ ఉంటుంది, అధిక తెలివితేటలవి ఉంటాయి. రవి నక్షత్రం మీద కుజుడు ఉంటే సాహసవంతులు, ఎందుకంటే రవి అంటేనే ఈగో ప్లానెట్. మరి కుజుడు సాహసోపేతమైన వాడు. రవి గ్రహాలకు రాజు అయితే కుజుడు సైన్యాధ్యక్షుడు, ఎక్కువ మొండి వాళ్ళుగా కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆటలలో అంటే క్రీడారంగంలో మంచి పట్టు ఉంటుంది, మరి దుడుకుతనం ఇవన్నీ ఉంటాయి రవి నక్షత్రం మీద కుజుడు ఉంటే. రవి నక్షత్రం మీద బుధుడు ఉంటే మంచి తెలివితేటలు ఉంటాయి, అధిక తెలివితేటలవంతులు, మంచి వ్యాపారవేత్తలు కూడా అవుతారు. మీకు మిథున లగ్నం అయితే 3వ అధిపతి సింహరాశి అవుతారు కాబట్టి 100% ఇవి ఉంటాయి. రవి నక్షత్రం మీద గురుడు ఉంటే మంచి జ్ఞాని, ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఉంటారు. అట్లాగే మంచి అంటే వీళ్ళు లెక్క వేస్తే ఇంకా తిరుగులేనంతగా ఉంటుంది. సమాజంలో మంచి బ్రైట్గా కనిపిస్తారు పెద్దలుగా. రవి నక్షత్రం మీద శుక్రుడు ఉంటే అందమైన వారు, ఫ్యాషనేట్గా ఉంటారు, మంచిదే. రవి నక్షత్రం మీద శని ఉంటే వీళ్ళు డిసిప్లైన్ పర్సన్స్, క్రమశిక్షణగా ఉంటారు, వ్యవహార శైలి వీళ్ళకు ఉంటుంది. శత్రు నక్షత్రం అయినప్పటికీ, పరస్పర శత్రువులైనప్పటికీ రవి నక్షత్రం మీద శని ఉంటే, శని చీకటి తెలిసిందే మీకు, రవి బ్రైట్. ఈ రవి నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శని భగవానుడికి బ్రైట్నెస్ వస్తుంది. రవి నక్షత్రం మీద రాహు ఉంటే, రవి అంటేనే ఈగోయిస్ట్, మరి రాహు కలిస్తే ఎక్కువ ఈగోయిస్ట్గా ఉంటారు. కొంచెం రామాదశ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రవి నక్షత్రం మీద కేతు ఉంటే
ముఖ్యంగా సింహరాశిలోనో ధనస్సులోనో అంటే అగ్నితత్వంలో ఉంటే వీళ్ళు మంచి జ్యోతిష్య శాస్త్రవేత్తలు అవుతారు, మంచి ఫలితాలు. మరి భూతత్వంలో ఉన్నారనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కేతు అంటేనే హెడ్లెస్ ప్లానెట్. ఇంత ఉత్సాహంగా ఏమి చేద్దాం అనుకున్నా ఆ పనులు చేయలేకపోతూ ఉంటారు. అగ్నితత్వంలో ఉన్న కేతువు రవి నక్షత్రం మీద భూతత్వంలో ఉన్న కేతువుకి మారిపోతుంది. అట్లాగే రాహు కూడా భూతత్వంలో ఉండి అంటే వృషభ రాశిలో ఉంటే అక్కడ మళ్ళీ వేరే ఫలితాలు ఉంటాయి. ఇట్లా అన్నమాట. ఏ గ్రహమైనా మీకు రవి నక్షత్రం మీద ఉంది, ఆ గ్రహానికి అగ్నితత్వం భూతత్వం రెండు వచ్చాయని చెప్పాను కదా. ఆ గ్రహం ఏ తత్వం అయినటువంటి రాశిలో మీకు రవి నక్షత్రం మీద ఈ గ్రహం ఉంది చూసి దాన్ని బట్టి ఫలితాలు మారిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇట్లా మొత్తం ఇదే రీతిలో ఉంటాయని ఉండదండి. రవి నక్షత్రం మీద ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అంటే రవి నక్షత్రమే కదండి, ఏ గ్రహాలైనా ఏదైనా నక్షత్రం మీద ఉండి ఆ దశలో వచ్చినప్పుడు మీకు గ్రహ తత్వాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఇట్లాగే 12 రాసులు. మళ్ళీ అగ్నిభూ వాయు జల, అగ్నిభూ వాయు జల, 3 4 12 గ్రహాలు ఆయా నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి 2 రాసులు ఉంటాయి. ద్విస్వభావ నక్షత్రాలు. ద్విస్వభావ రాసులు, ద్విస్వభావం అంటే 2 రాసుల్లో ఉంటాయి కాబట్టి 2 రకాల ఫలితాలు అందుకుంటారు. ఒక నక్షత్రం అశ్విని ఉంది, మరి అది ఒకే తత్వంలో ఉంది, అగ్నితత్వంలో. అలాంటప్పుడు ఫలితాలు ఒకటే ఉంటాయి. అంటే ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహానికి మరి ఈ తత్వపు రాశి పడుతుందా లేదా అది ఒక పాయింట్. నెక్స్ట్ ఈ నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే కేతు నక్షత్రం, ఏ గ్రహం ఉంది. అలాగే ఆ గ్రహం మీ జన్మ లగ్నానికి శుభుడయ్యి ఆ దశ వచ్చినప్పుడు ఒక ఫలితాలు, పాపి అయ్యి వచ్చినప్పుడు ఒక ఫలితాలు, ఇట్లాగా మారిపోతూ ఉంటాయండి. కాకపోతే సింపుల్గా మీకు కొంచెం అర్థమయ్యేటట్టు గ్రహాలు ఈ ఆ నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఏ యాక్సెస్లో ఉన్నారు చూసుకోవాలి. అంటే కేంద్రాల్లో ఉన్నారా, ఇరువురు కోణాల్లో వచ్చారా, 311 వచ్చారా, ఇవి చూసుకొని దాన్ని బట్టి కూడా మళ్ళీ ఫలితాలు ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆధారపడి ఉంటుంది. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.